అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని తమ సొంత క్షేత్రంగా మార్చుకుని తిరుమల తిరుపతి దేవస్థానాల్ని 2019 నుంచి 2024 వరకు దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేసుకున్నారో టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. 5 సంవత్సరాలు స్వామివారి పవిత్రత దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వారి వ్యవహార శైలి నడిచింది. మొహమ్మద్ ఘజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి కోట్లాది మంది హిందువులకి సాంప్రదాయాలకి వ్యతిరేకంగా వారు వ్యవహరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వందల దేవాలయాలు దాడులకు గురయ్యాయి. దేవతా విగ్రహాలు చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది. తిరుమల క్షేత్రం హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని. తిరుమల క్షేత్రంలో స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి ప్రసాదాన్ని, లడ్డుని పవిత్రంగా స్వామివారి ప్రతిరూపంగా, స్వామివారి ప్రతిమగా భావించి స్వామివారి ప్రసాదాన్ని తీసుకుంటారు. కొన్ని గ్రామాల్లో స్వామివారి ప్రసాదాన్ని కొండ మీద తీసుకోకుండా ఇంటికి వెళ్ళి మళ్ళా అక్కడ స్వామివారి ఆ లడ్డుకి పూజ చేసి వారు కాకుండా గ్రామంలో కూడా పంచే సాంప్రదాయం నడుస్తూ ఉంది. అలాంటి సాంప్రదాయాన్ని మంటగలిపి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. దేనికయ్యే సంబరాలు? ఏమిచ్చింది? ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా, సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? అసలు నెయ్యే కాదయ్యా అంటుంటే, స్వామికి ఆవు నెయ్యితో ప్రసాదాలు చేయాలని చెప్పి మన శాస్త్రాలు చెప్తా ఉంటే, నెయ్యి కాకుండా ఒక కెమికల్తో నెయ్యి సరఫరా చేయించుకొని ఆ నెయ్యితో స్వామివారి ప్రసాదం చేయించి మాకే కాకుండా స్వామివారు కూడా ఇచ్చారు కదా. మీరు నిత్యం మొదటి బెల్లులో ఉదయం స్వామివారికి, మీ అందరికీ తెలుసుంటుంది, మనం ఉదయం స్వామివారికి నైవేద్యం సమర్పించే సమయంలో లడ్డులు కూడా స్వామివారికి సమర్పిస్తారు మిత్రులారా. దాన్ని మళ్ళా తీసుకొని వచ్చి భక్తులకి ఇస్తారు. మీరు చేసినటువంటి పాపం, అపచారం, నేనేదో అన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు గుండు కొట్టుకోవాలంట. నువ్వు, జగన్మోహన్ రెడ్డి, లీడర్ నుంచి క్యాడర్ వరకు మీరందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన మహా అపచారానికి విరుగుడు లేదు మిత్రులారా. మీరందరూ గుండ్లు కొట్టుకున్నా మీరు చేసిన అపచారానికి విరుగుడు లేదు. అంత మహా అపచారం చేశారు మీరు ఈరోజు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. ఇదే తమాషగా ఉంది. యాగాలు కూడా చేస్తున్నారంట. దేనికయ్యా యాగాలు? చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా, గంగానదిలో మునిగినా, మీ క్యాడర్లు లీడర్లు అందరూ గుండు కొట్టుకున్నా మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ప్రజల ఆగ్రహంతో పాటు స్వామివారి ఆగ్రహం కారణంగా మీరు 11 స్థానాలకు పరిమితం అయిపోయారు. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని చెప్పి అడుక్కుంటున్నారు. అడుక్కుంటే వచ్చేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఓటేస్తే వచ్చేది. స్వామివారి ఆగ్రహం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళ పార్టీ మీద, అనుగ్రహం ఎన్డీఏ మీద. అనుగ్రహం మా మీద, ఆగ్రహం వాళ్ళ మీద. ఇలాంటి చిల్లర చేస్తూ నిన్న మొన్న ఏదో మెట్లు గడిగారు.
స్వామివారి మెట్లు గడిగారు. నాకు ఒక భక్తుడు ఫోన్ చేశాడు, బానన్న వీళ్ళు మెట్లు కాదు, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరూ బాత్రూములు కడిగినా వారు చేసినటువంటి పాపాలు పోదు అన్నాడు. ఇది ఏదో భానుప్రకాషో బీజేపీనే మేము మాటలు కాదు, ప్రజల నుంచి వస్తున్నట్టు స్పందన. ప్రజలు చేదరించుకుంటున్నారు, మొఖాన ఉమ్మేస్తున్నారు. తగుదునమ్మా అని చెప్పి 15 రోజులకు ఒకసారి వచ్చేస్తాడు ఇక్కడి నుంచి ఒక నాయకుడు. ఆ పాత చొప్పియండి నల్లరాయిని కొడతా, పాత చొప్పియండి స్వామివారిని కొడతాను, కమిషన్లకి క్యార్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన వ్యక్తి ఈరోజు స్వామివారి గురించి మాట్లాడతాడు. ఈరోజు నిన్న మాట్లాడినాడు, మళ్ళీ రేపు మాట్లాడతాడు చూడండి. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకి మా చైర్మన్ గారిది ప్రెస్ మీట్ ఉంది, మళ్ళీ మాట్లాడతాడు ఈయన. ఏదైనా సరే కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో మాట్లాడండి. మేమన్నీ ఆధారాలతో మాట్లాడుతున్నాం. క్లీన్ చిట్ ఎక్కడిచ్చిందయ్యా? అసలు నెయ్యే కాదంటుంటే స్వామివారికి నెయ్యి. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, ఆ చిన్న దొంగతనం అని చెప్పినటువంటి మహామేధావి మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, చిన్న దొంగతనం అని చెప్పి పరకమైన దొంగతనాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, మీకు ఈ 219 పేజీల రిపోర్ట్లో అది గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? ఒక్క సెంటెన్స్ చూపించండి నాకు, ఒక్క సెంటెన్సు గీ అని చెప్పి ఎక్కడైనా చెప్పారా? అది గీయే కాదు, పూర్తిగా కెమికల్ అని చెప్పి భక్తులు బాధపడుతుంటే మీరు భక్తుల దృష్టిని మార్చడానికి దాంట్లో ఆ కొవ్వు పదార్థం లేదు, ఆ జంతు సంబంధించిన అవశేషాలు లేవు, దానికి సంబంధించి కొవ్వు ఆయిల్స్ లేవని చెప్తున్నారే. అది నీట్గా దాంట్లో ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ ఒకటి రావాలి. మీరు చేసిన భాగవతం మొత్తం అంతా భక్తులకి శ్రీవారి భక్తు ముందు రాబోతా ఉంది. ఎందుకు అప్పటికే సంబరాలు? దేనికి సంబరాలు చేసుకునే పరిస్థితులు లేరు నాయనా, మీరు సంబరాలు చేసుకునే పరిస్థితులు లేరు. యాగాలు హోమాలు ఇవన్నీ చేస్తే సరిపోదు. స్వామివారి దగ్గర చేసినటువంటి మీ అరాచకం అవినీతి అంతా ఇంత కాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా. 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో వారు నియమించినటువంటి ధర్మకర్తల మండలి అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాల మీద 2019 నుంచి 2024 వరకు నేను ఛాలెంజ్ చేస్తున్నా, డిబేట్కి రండి, చర్చించుకుందాం. మీరు చేసినటువంటి అవినీతి, మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి అపచారాలు నేను ఆధారాలతో మాట్లాడతా. నా దగ్గర రికార్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా పంపించండి, మీ పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే రేపు వింటారు చూడండి, మా స్థాయి కాదు అంటారు. రేపు డైలాగ్ ఇదే, మా స్థాయి కాదు అంటారు. స్వామివారి దగ్గర స్థాయి ఏమి లేదయ్యా, ఆయనే సుప్రీం మనందరికీ. వెంకటేశ్వర స్వామి ఒకడే సుప్రీం, మనందరం ఒకే లైన్లో ఉంటాం. మనందరం గీత గీస్తే ఆయన కింద ఒకే లైన్లో ఉంటాం. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు మీరు చర్చకు సిద్ధమా అని చెప్పి నేను కరుణాకర్ రెడ్డి గారిని పిలుస్తున్నాను. ఎందుకంటే ఆయనే కదా ఎక్కువ మాట్లాడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు వీరు చేసినటువంటి అవినీతి అక్రమాలు అపచారాలు 3 చెప్తున్నా. నేను రికార్డుతో మాట్లాడతాను, వాళ్ళు ఏమేం చేశారో దాని మీద చర్చించుకునేదానికి మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి తిరుపతి ప్రెస్ క్లబ్ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా, దీన్ని స్వీకరించండి, మీరే వేదిక పెట్టండి, సమయం పెట్టండి, చర్చించుకుందాం. నేను విత్ ఎవిడెన్స్ మాట్లాడతా. నేను అడిగే సమాధానాలకి, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి. ఏ ఒక్కదానికి కూడా మిత్రులారా, ఏ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పే అవకాశం లేదు. స్వామివారి మూల విరాట్ దగ్గర రాముల వారి వేలు మూల విరాట్ దగ్గర మీరు అందరికీ తెలుసు, స్వామివారి గర్భగుడిలో స్వామివారి వేలు తెగిపోతే సంప్రోక్షణ చేయకుండా 3.5 సంవత్సరం ఆగారు. ఎందుకయ్యా? అపచారం కాదా ఇది? అపచారం కాదు ఇది అని అడుగుతున్నా. పరకామణిలో దొంగతనం చేస్తే, అవినీతి చేస్తే ఆయనకి అడ్డుగా నిలిచి చెట్టు కింద పంచాయతీ చేసే లోకాలతో రాజీ చేసింది నిజమా కాదా కరుణాకర్ రెడ్డి గారు? అంతెందుకు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి గీ టెండర్లో సుబ్బారెడ్డి గారు టెండర్లో ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్, దాంట్లో ఉన్నట్టు నియమ నిబంధనలు ఎందుకు తగ్గించారు? ఎవరి కోసం తగ్గించారు? ఆ బోలా బాబాను ఏదో బాబా ఉన్నారు, ఆ బాబా కోసం ఈ 1/2 డజన్ ఆలీబాబా 1/2 డజన్ దొంగలు అంటారు, మా ఏదో సినిమా ఉంది. ఆ బోలే బాబా కోసం ఈ ఆలీబాబా 1/2 డజన్ దొంగలు
ఎందుకు తగ్గించాలని అడుగుతున్నా. ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి? అసలు నియమ నిబంధనలు కఠినం చేయాలి. ఇంకా స్వామివారి దగ్గర నియమ నిబంధనలు కఠినం చేయాలి. అసలు ఆ బోలే బాబా డైరీకి కౌ మిల్క్ ప్రొక్యూర్మెంటే లేదు. మిల్క్ లేకుండా గీ ఎలా వస్తుందయ్యా? బుద్ధి ఉందా మీకు? బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఆవు పాలు లేకుండా గీ ఎక్కడ వస్తుంది? కొన్ని కెమికల్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు అంటున్నారు కదా వాళ్ళు, దాంట్లో అది లేదు ఇది లేదని. అన్నీ వస్తాయి బయట, రాబో రోజుల్లో అన్నీ బయట వస్తాయి. ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని కెమికల్స్ విదేశాల నుంచి వచ్చాయి మిత్రులారా, విదేశాల నుంచి వచ్చాయి. ఆ రిపోర్ట్లు కూడా అన్నీ వస్తాయి. కాబట్టి నేను వైసీపీ నాయకులకి చెప్తున్నా, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యము దమ్ము లేకుండా, మా ఎన్డీఏ కూటమిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా, ప్రజల ఇష్టాలు ప్రజల కష్టాలు తెలుసుకొని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం మాది. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు సమిష్టిగా మేము ముందుకు పోతుంటే, మా పరిపాలనలో మా పాలనలో తప్పులు కనపడకుండా, అంటే ఎతికితే కూడా తప్పులు కనపడదు. మీరు భూతద్దం కాదు కదా, దాని ఏదో అంటారు, టెలిస్కోప్ పెడితే కూడా మా ప్రభుత్వంలో తప్పులు కనపడవు. అందుకని సున్నితమైనటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కానీ చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం నివ్వరిపోతుంది. ఏముందిలే, వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. భగవంతుడి దగ్గర ఏదైనా మాట్లాడాలంటే రెండు ఉండాలి, భయం అన్నా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. వాళ్ళకి అది లేదు. బరి తెగించారు, బరి తెగించి వ్యవహరిస్తున్నారు వాళ్ళు. అందుకని చెప్తున్నా, అవినీతి అక్రమాల అపచారాల మీద చర్చించుకున్నారండి. ఒకటో అసలు నేను కొన్ని కానీ చెప్తే వాళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా కొన్ని స్వామివారి జై విజయుల దగ్గర మేము ప్రమాణం చేశాం కాబట్టి కొన్ని చెప్పకూడదు, భక్తులు మనోభావాలతో బాధపడతాయని. మీరు చేసిన చేష్టలకి, మీరు వ్యవహరించిన వ్యవహార శైలికి ప్రజలందరూ చీదరించుకున్నా మీకు సిగ్గు రాలేదు. ఇంకా ఇప్పుడు ఫ్యాన్ పైన ఆడ తిరుగుతుంది, ఆ పక్కన ఆడ తిరుగుతుంది. ఆ ఫ్యాన్ రెక్కలు ఇంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో వారి కోపాన్ని అన్నింటినీ బూతుల్లో పోయి చూపించారు. బూతుల్లో పోయి ఓటు రూపంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహరించినటువంటి వ్యవహార శైలిపై ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యాన్ని మొత్తం కూలిపోయే దిశగా వాళ్ళు చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకానే సరే బుద్ధి తెచ్చుకొని మీరు వ్యవహరిస్తే మంచిది. ఇదే విధంగా మీరు స్వామివారిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ప్రజలే మిమ్మల్ని తరిమే రోజు దగ్గరలోనే ఉంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అవసరంలా, ప్రజలే, వెంకటేశ్వర స్వామి భక్తులే మీరు ఈ విధంగా వ్యవహారశీలుగానే ఉంటే మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉంది. ఎందుకంటే నాకైతే డౌట్ ఉంది, శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని చెప్పి ఒక దురుద్దేశంతో మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలని చెప్పి ఒక దురుద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ, మామూలుగా ఏదో సినిమా ఉంది డిఎన్ ఏదో ఒకటి విన్నా నేను, ఏదో అట్లా జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు పన్నుతున్నాయని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఆ కుట్రలు మేము సాగనిము. ఎవరైనా సరే శాంతి భద్రతల్ని అతిక్రమిస్తే చట్ట పరిధిలో చట్టరీత్యా వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వైసీపీ నాయకుల్ని, లీడర్ని, క్యాడర్ని అందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం మిత్రులారా. అసలు నెయ్యే కాదంటుంటే కరుణాకర్ రెడ్డి గారు, ఈరోజు నువ్వు వాడుతున్నట్టు హోమంలో ఏ నెయ్యి వాడుతున్నావయ్యా? ఏ నెయ్యి వాడుతావు అంటే నీ దేవుడి మీద భక్తి భయం లేదు కాబట్టి నువ్వు ఏదైనా వాడేస్తావు. నువ్వు ఏ నెయ్యి వాడుతున్నావు? నువ్వు ఈరోజు వాడే నెయ్యి ఆ రోజు మీరు వాడినట్టు నెయ్యి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు కరుణాకర్ రెడ్డి చేస్తుంటే హోమంలో ఆ నెయ్యి శాంపుల్స్ పంపించమని చెప్పండి. అది ఏ విధంగా ఉంది? మీరు ఆ రోజు స్వామివారి ప్రసాదంలో వాడినట్టు నెయ్యి శాంపుల్స్ రిపోర్ట్ ఏ విధంగా ఉందో పరిశీలిస్తాం, అప్పుడు తెలిసిపోతుంది. అసలు అది నెయ్యే కాదు. నేను ఒకటి అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని, మేము కొన్ని ట్యాంకర్స్ రిటర్న్ చేసినా ఉన్నారు కదా, ఎందుకు రిటర్న్ చేశారు? దాని సమానం చెప్పండి. దాదాపు 14 ట్యాంకర్లో 16 ట్యాంకర్లో మేము రిజెక్ట్ చేస్తామన్నారు. అన్నీ బాగుంటే ఎందుకు రిజెక్ట్ చేస్తారు? అది కలుషితమై ఇంటేనే చేస్తుంటారు. అంటే మీ హయాంలో కల్తీ నెయ్యి వచ్చిందనే దానికి మీరే ఒప్పుకున్నారు కదా. అది సక్రమైందని అయి ఉంటే మీరు అనుమతించుంటారు కదా, మీరు ఎందుకు అనుమతించలేదు? కాబట్టి ఇది మొత్తం అందరూ కలిసి చేసినటువంటి కుట్రగా మేము భావిస్తున్నాం. దీంట్లో మీరు కొద్దిగా డెప్త్కి కానీ పోతే హవాలా ద్వారా డబ్బులు కూడా అందాయని ఉన్నాయి మిత్రులారా. ఈ రిపోర్ట్లో హవాలా ద్వారా డబ్బులు చేతులు మారింది సిట్ రిపోర్ట్లో ఉంది. హవాలా అంటే తెలుసు కదా, సక్రమ మార్గంలో కాకుండా అక్రమ మార్గంగా డబ్బును చేర్పించే వ్యవహారాన్ని హవాలా అంటారు. ఆ పదాలు కూడా ఉన్నాయి దీంట్లో.
మీరు సక్రమంగా చేస్తుంటే వెంకటేశ్వర అకౌంట్లో పడుతుంది. కరుణాకర్ రెడ్డి గారు, నాకు తెలిసి మీరు ఇప్పుడు చూడకపోయినా మళ్ళీ చెప్పించుకొని చూస్తారని. మీరు సక్రమంగా చేస్తుంటే వెంకటేశ్వర స్వామి అకౌంట్లో పడాలి. హవాలాలో డబ్బులు ఎందుకు మారాయి? హవాలాలో డబ్బులు ఎందుకు మారాయి? చిన్నప్పనో ఎవరో ఉన్నారు కదా, ఆయన అకౌంట్లో దాదాపు అకౌంట్లోనే అంత డబ్బు పడిందంటే అకౌంట్లో కాకుండా ఎంత డబ్బులు చేతులు మారినాయి? ఎన్ని కోట్లు చేతులు మారాయి? దాదాపు 250 కోట్ల పైచిలకు లావాదేవీలు ఈ మధ్యకాలంలో జరిగిందని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి అన్ని రిపోర్ట్స్ సిట్ సుప్రీంకోర్టుకి సమర్పించడం జరిగింది. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏదో సమర్పించకుండా సుప్రీంకోర్టు మమ్మల్ని కాపాడింది, ఆ కోర్టు కాపాడిందని, ఏ కోర్టు మిమ్మల్ని కాపాడలేదు. భగవంతుడు కోర్టు ఒకటి ఉంది, ఆ కోర్టు నుంచి ఎవరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. కాదు 100% అడల్టరేషన్ ఇప్పుడు దాంట్లో వాడినటువంటి కెమికల్స్లో, ఖచ్చితంగా దాన్ని వాడినటువంటి కెమికల్స్లో కొన్ని కెమికల్స్ బయట నుంచి వచ్చాయని చెప్తున్నారు. ఆ కెమికల్స్ అంటే మేము ఇంకా లోతుగా అధ్యయనం చేసాము. కొన్ని కెమికల్ అనాలిసిస్ట్ చెప్పారు. ఖచ్చితంగా దాంట్లో, ఎందుకంటే భక్తులు మనోభావాలు, అందుకని చెప్తున్నాం కదా, కొన్ని విషయాలు మేము బయట చెప్పలేకపోతున్నాం. ఎందుకమ్మా నిత్య కళ్యాణం పచ్చతోరణం రోజు మా కొండ మీద కళ్యాణం చేస్తాం స్వామికి. వాళ్ళెవరో వారి పబ్లిసిటీ కోసం చేసుకుంటుంటే వారికి దానికి వ్యతిరేకంగా మేము చేయాల్సిన అవసరం లేదు. నిత్య కళ్యాణం పచ్చతోరణం మేము ఏ రోజైతే అధికారంలోకి వచ్చామో ఆ రోజు నుంచి పవిత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో రాసిన అన్ని దేవాలయాల వ్యవహారాల్లో మేము ఖచ్చితంగా ఉన్నాం. అదే మాకు తృప్తి. మేము ఏ రోజైతే అధికారంలోకి వచ్చామో ఆ రోజు నుంచి అన్ని పద్ధతిగా చేస్తున్నాం. వాళ్ళు ఎన్ని చేసినా సరే వారికి పాప పరిహారం ఉండదమ్మా. చేర్చు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఇది నివేదిక సమర్పించిన తర్వాత సుప్రీంకోర్టు ఫర్దర్ డైరెక్షన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కోర్టుకి ఒకసారి నివేదిక ఇచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా, ఎందుకంటే న్యాయమూర్తుల పరిధిలో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము. ఖచ్చితంగా ఇదేదో కథ అయితే ముగిసిపోయింది కాదు, కథ ఆరంభమవుతుంది. ముగిసిపోయినట్టు అధ్యయనం కాదు, కథ ఆరంభమవుతుంది. లేదు, అసలు సీఎం గారు చెప్పారు నెయ్యే వాడలేదు అని. ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఇప్పుడు సిట్ రిపోర్ట్ కూడా కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదంటున్నారు కదా. సిట్ రిపోర్ట్లో నేను అదే చెప్తున్నా, ఈ 219 పేజీల రిపోర్ట్లో అది నెయ్యి అని చెప్పి ఎక్కడైనా మీకు రిపోర్ట్ ఇచ్చారా చెప్పండి. ఖచ్చితంగా మీరు కంపేర్ చేస్తే లెస్ దెన్ 10% ఉంటే కొన్ని కెమికల్ టెస్ట్లు దాంట్లో ఉంటే ఇంగ్రీడియంట్స్ బయట రావు అని చెప్పి దీంట్లో ఉంది. కానీ 100% క్లీన్ చిట్ ఎక్కడ ఎవరికి లేదు. నేను ఒకటే అడుగుతున్నా, అసలు గీ కానప్పుడు మీరు మీరు ఇప్పుడు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని, మీరు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ప్రసాదం చేశారా? దీనికి ఒక్కదానికి సమానం చెప్పండి. ఇప్పుడు సిట్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఎక్కడిచ్చింది? ఆవు నెయ్యే కాదంటున్నారు కదా. బోలే బాబా దగ్గర అసలు కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ లేదు కదా వాళ్ళ దగ్గర. ప్రొక్యూర్మెంట్ లేనప్పుడు గీ ఎక్కడి నుంచి వస్తుంది? గీ ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా. చిన్న కామన్ సెన్స్ లేకుండా అందుకనే సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు దేనికయ్యా? ఏం చేశారని చెప్పి మీరు చేసిన మహాపాపం ఇది, అపచారం. ప్రజలు చేదరించుకుంటున్నారు మీ పైన. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.